హాయ్ ఫ్రెండ్స్, దింజిత్ అయాతన్ దర్శకత్వంలో వచ్చిన ఈకో సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని రచించింది బాహుల్ రమేష్, సందీప్ ప్రదీప్, వినీత్, నరైన్, సౌరభ్ సచ్దేవా, విను పప్పు, బియానా మోమిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కాట్టుకును అనే కొండ ప్రాంతంలో ఈ కథ అంతా జరుగుతూ ఉంటుంది. పియోస్ ఓ మలేషియన్ ముసలావిడి దగ్గర సేవకుడిగా పనిచేస్తూ ఉంటాడు. ఆమె అసలు మలేషియన్ పేరు సోయి. అయితే ఆమె భర్త కురియచ్చన్ గురించి చాలా మంది కొత్త వ్యక్తులు వెతుకుతూ ఉంటారు. కురియచ్చన్ ఎక్కడ, అతను ఎక్కడున్నాడో కనుక్కోమని చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కురియచ్చన్ స్పెషల్ ఏంటి అంటే అతను అతని ఫ్రెండ్ మోహన్ పోతంతో కలిసి కుక్కల మీద ట్రైనింగ్, దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. పోలీస్ కుక్కలకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, అలాగే అడవి కుక్కలు ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ మలేషియా వెళ్తారు. అక్కడ అతనికి ఓ మలేషియన్ కుక్కల ట్రైనర్ కనబడతాడు. అతను ఏజ్డ్, అతనికి ఒక యంగ్ భార్య ఉంటుంది. అతని భార్య పేరు సోయి. అతను పెంచిన కుక్కల్ని చూసి ఆశ్చర్యపోతాడు కురియచ్చన్. అవి ఎలాంటివంటే మాస్టర్ భార్యని ఇంటిలోంచి బయటికి రాకుండా ఆపేస్తూ ఉంటాయి, అలాగే బంధిస్తూ ఉంటాయి. ఆ కుక్కలకి అతను ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసుకోవడం కోసం కురియచ్చన్ రీసెర్చ్ చేస్తాడు. అయితే అక్కడ యుద్ధం జరిగి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కథ మొత్తం కాట్టుకున్నులో జరుగుతూ ఉంటుంది. కాట్టుకున్నులో కొండ మీద ప్రతి 100 అడుగులకి ఒక కుక్క ఎందుకు కాపలా కాస్తుంది, కురియచ్చన్ కాపలాగా కుక్కలను పెట్టుకున్నాడా, అసలు ఆ కుక్కలు ఎవరి మాట వింటున్నాయన్నది క్లైమాక్స్ వరకు మనకు తెలియదు. అలాగే పియోస్ ఎవరు అన్నది కూడా సస్పెన్స్. సినిమా చూసిన వాళ్ళకి మైండ్ విడిపోతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి కథని లేయర్స్ గా చెప్తూ సస్పెన్స్ ని మెల్లిగా వదులుతూ వావ్ అనిపిస్తాడు దర్శకుడు. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ రికార్డింగ్ అదిరిపోతుంది. కొండ మీద వచ్చే గాలులు, ఆ పచ్చదనం, అబ్బా సౌండ్ని చాలా బాగా రికార్డ్ చేశాడు. ముజీబ్ మజీద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ ఈ సినిమాకి. ఇక సందీప్ ప్రదీప్ పియోస్ పాత్రలో డిఫరెంట్ షేడ్లో అదరగొట్టేశాడు. మైండ్ పాడైపోయే కథనంతో ఈ సినిమా సాగింది. ఈ సినిమా రచయిత బాహుల్ రమేష్ మనుషులకి జంతువులకి మధ్య ఉన్న కనెక్షన్తో తీసిన కిష్కింధకాండం సినిమా, కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ పార్ట్ 2 ఇవన్నీ కూడా యానిమల్స్కి మనిషికి ఉన్న సంబంధంతోనే కొనసాగుతాయి. వాటిలో మూడోది ఇది ఈకో. అయితే ఇక్కడ యానిమల్ ఎవరు, ఆ యానిమల్ని ట్రైన్ చేసింది ఎవరు అన్నదే మెయిన్ కాన్సెప్ట్. యంగ్ సోయి పాత్రలో షిమ్జీ ఫై చాలా బాగా చేసింది. కుక్క కరిచిన తర్వాత ఆమె పడిపోయి ఉండే సన్నివేశం కానీ, భర్తకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వమని అడిగే సన్నివేశంలో కానీ ఆమె చాలా బాగా నటించింది. ఇక వినీత్ ప్రేమదేశం సినిమాలో కనపడి ఈ మధ్య రంగదే లాంటి సినిమాలో చిన్న పాత్ర పోషించిన వినీత్ మోహన్ పోతన్ పాత్రలో బాగా చేశాడు. అతని పాత్రకిచ్చే ముగింపు హైలైట్గా ఉంటుంది, ఆ సీన్ పిక్చరైజేషన్ కూడా. ఇక సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసింది మాత్రం సౌరభ్ సచ్దేవా. పుష్ప 2లో హెలీ చాపర్ అడిగే క్యారెక్టర్లో సౌరభ్ సచ్దేవా అందరికీ గుర్తుంటాడు. అతను కురియచ్చన్ పాత్రలో అద్దరగొట్టేశాడని చెప్పొచ్చు. ఆ పాత్ర డిజైన్ చేసిన తీరు కానీ, ఆ పాత్రను అతను పోషించిన తీరు కానీ సూపర్ అని ఎవరన్నా అనాల్సిందే సినిమా చూశాక. ఇక పోలీస్ ఆఫీసర్ అంటూ వచ్చే నరైన్ కూడా చాలా బాగా చేశాడు. క్లైమాక్స్లో అతను అడిగే క్వశ్చన్స్ మనకి మైండ్ బ్లాక్ అయిపోయే ట్విస్ట్ని రివీల్ చేస్తాయి. అప్పుట్టి పాత్రలో అశోకన్ కూడా ఓకే అనిపిస్తాడు. సోయి హస్బెండ్ పాత్రలో నగ్ హుంగ్ షేన్ చాలా బాగా చేశాడు. అయితే సినిమా మొత్తం కురియచ్చన్ చుట్టూయే తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రేక్షకులైన మనం సినిమా మొత్తం కురియచ్చన్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది అనుకుంటాం. కురియచ్చన్ వలలో మనం ఉన్నాం అనుకుంటాం, కానీ మనం ఉన్న వలయం, కురియచ్చన్ ఉన్న వలయం వేరొకరు వేశారని క్లైమాక్స్ వరకు మనకు తెలియదు. అది ఎవరో సినిమా చూసి మీరే తెలుసుకోవాలి. సూరజ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంటుంది. ఈ సినిమా మలయాళంలో సబ్ టైటిల్స్లో చూడండి. ప్రస్తుతానికి హైదరాబాద్లో థియేటర్లో రిలీజ్ అయింది. త్వరలో OTTలో వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?